హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సినీ రియాక్షన్స్. ఈరోజు అనదర్ కొత్త ట్రైలర్తో వచ్చేసాము. ఈరోజు తెలుగు ట్రైలర్, ఎస్, మన ఫేవరెట్ తెలుగు ట్రైలర్తో వచ్చేసాము. గామి, ఎస్, గామి, విశ్వక్ సేన్ గారి సినిమా గామి ట్రైలర్ చూడగానే ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే దాని ట్రైలర్ పోస్టర్ చూశాను. ఒక కొండల్లో ఉన్నట్టు, హిమాలయాల్లో ముసుగేసుకుని ఒక బాటసారి వెళ్తున్నట్టు ఉన్నట్టుంది. బట్ లెట్ మీ చెక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ అబౌట్. డిస్క్రిప్షన్ చదువుదాం. గామి chronicles the adventurous journey of Shankar, a wounded, reluctant and reclusive Agora on his quest. Agorana? ఓ, అందుకేనా అలా ఉన్నాడు క్యారెక్టర్. Agora on his quest to find the cure for his very rare condition అంట. ఏదో కండిషన్ ఉంది బాబాయ్కి. అండ్ మై బ్యాడ్, an inability to experience any human touch. అంటే నువ్వు ముట్టుకుంటే ఏం చలనం ఉండదు బాబాయ్కి. బట్ దిస్ అడ్వెంచర్ ఆఫ్ క్యూర్ would be fulfilled only when he can confront and conquer his destiny that becomes intervened with the two other characters. సో రెండు క్యారెక్టర్లు ఎక్స్ట్రా వస్తాయంట ఆ జర్నీలో. దానివల్ల బాబాయ్ జర్నీ మారుతుంది. సో చూసేద్దాం ఏందనేది, దీని కథ ఏందనేది. గామి కథ. హియర్ వి గో. ఐ కట్టింగులు ఉన్నాయి బాగానే ఫస్ట్లోనే. నేనెవరు అసలు ఎక్కడి నుంచి వచ్చాను? సేమ్ క్వశ్చన్. నాకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో, ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు. ఇక మా మేలు కోసం నువ్వు ఈ ఆశ్రమం వదిలిపెట్టిపోవాలి. తనకున్న సమస్యతో అసలు ఎక్కడికి వెళ్తాడు, ఎలా బ్రతుకుతాడు? ఎక్స్పెరిమెంటల్ సెక్షన్ లాగా ఉంది అక్కడ. ఊరోళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, గత 10 ఏళ్లుగా అమ్మవారికి సేవ చేసుకుంటూ వస్తున్న దుర్గని దేవదాసిగా తీసేయడం జరిగింది. నువ్వా దుర్గ కూతురు కదా? వారణాసికి వచ్చాడన్న. ఏంటది? హిమాలయ శ్రేణిలో ఉండే ద్రోణగిరి అనే పర్వతం మీద ప్రతి 36 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే వైద్యుతి దినాడు స్వయం ప్రకాశితులైన మాలిపత్రాలు వికసిస్తాయి. అవి మనిషి స్పర్శతో నీకున్న సమస్యను కూడా తీర్చగలవు. ఒకవేళ ఈ పక్షం దాటితే ఇంకో 36 సంవత్సరాల వరకు ఆగాలి. నువ్వు త్వరగా హిమాలయాలకు బయలుదేరాలి. లెట్స్ గో. ఏ ప్రాబ్లం లేకుండా త్రివేణి చేరుకునే రూట్ నాకు తెలుసు. ఇక్కడ బతకలేను, నా వల్ల కాదు. నీ వల్ల నేను దొరికిపోవచ్చు. ఊరంతా చల్లగా ఉండాలంటే దేవదాసిని ఎలా తిరిగి తీసుకురావాలో చూడు. నన్ను ఇంకెప్పుడు వదిలేసి వెళ్ళకమ్మా. आइस has become dangerously thin up there. आपकी जान को खतरा हो सकता है. ఈ రాత్రికి ఏమి దొరికి తీరాలా? మన 2 days టైం ఉంది. समय आ गया है पापियों को ठीक करने का. ఈ సబ్జెక్ట్ మిగతా వాళ్ళలా కాదు. ఈ విషయం ఊళ్ళో తెలియక ముందే ఆ ఎమ్మి రహస్యం కాలి బూడిదైపోవాలా? వాళ్ళ గాయాలకు నువ్వు బాధను మోస్తున్నావు.
It's going to be a groundbreaking discovery. లైఫ్ లో ఇంకో మనిషి ముట్టుకోకుండా ఇలానే ఉండగలవా? కామి ఓ భాయ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి యాక్చువల్గా. ఐ మీన్ 2 క్యారెక్టర్స్ ఏదైతే ఎక్స్ట్రా అని అన్నాడో, ఒకటి ఎక్స్పెరిమెంటల్ జోన్లో ఉన్న ఒకతను అండ్ ఇంకొకటి నాకు తెలిసి దేవదాసి. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఎక్కడ లింక్ అవుతాయి అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఈయనైతే పాత హిమాలయాలకు పోయినాడు, బట్ హౌ హిస్ జర్నీ విల్ ఎఫెక్టెడ్ బై దీస్ 2 క్యారెక్టర్స్ అనేది ఇంపార్టెంట్. వెరీ ఇంట్రెస్టింగ్. ఐ మీన్ స్టోరీ వైజ్ ట్రైలర్ చూస్తే మనకు అర్థమైపోతుంది మ్యాక్సిమం చాలా మటుకు స్టోరీలు, బట్ ఇది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది చెప్పాలంటే. మాత్రం తెలియట్లే. ఐ మీన్ 2 క్యారెక్టర్లు ఎలా ఇంటర్ కనెక్ట్ అవుతాయి, ఎలా హెల్ప్ చేస్తాయి అతనికి అనేది, అతనికి ఒక కండిషన్ని హ్యూమన్ టచ్ ఫీల్ అవ్వడం వెరీ ఇంట్రెస్టింగ్ అండి నిజంగా. ఐమ్ డెఫినెట్లీ ఐఎమ్ గోనా వాచ్ దిస్ మూవీ ఫర్ షూర్. అదైతే కంపల్సరీ చూస్తాను. అండ్ విశ్వక్సేన్ గారి ఇంట్రెస్టింగ్ చాయిసెస్ ఆఫ్ స్టోరీ లైన్స్. ఇంత ముందర సినిమాలు కూడా చూసుకుంటే అతను కథా ప్రాధాన్యత సినిమాలు బాగా తీసుకుంటాడు ఆయన. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద ట్రైలర్ పార్ట్. ఎందుకంటే బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద ట్రైలర్స్ చూస్తుంటే ఓకేలే ఇది ఈ రొటీన్ ఈ కైండ్ ఆఫ్ థీమ్డ్ మూవీ అని తెలిసిపోతుంది. దో ఇక్కడ థీమ్ తెలిసినా కూడా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఆ మిగతా పార్ట్ ఆఫ్ ద ట్రైలర్ ఎలా కనెక్ట్ అవుతుంది అనేది అర్థం కాలే ఇక్కడ. సో వెరీ డిఫరెంట్గా ఉంది. సో మీ కామెంట్స్ ఏంటో చెప్పండి వీడియో కింద. అండ్ ఇంకేమైనా ట్రైలర్స్ ఉంటే కనుక ప్లీజ్ సజెస్ట్ చేస్తుండండి. మీ సజెషన్స్ వల్లనే డెఫినెట్గా మనం ముందరకు పోతూ ఉంటాం ఏమేమి వీడియోలు చూడాలి ఏంటనేది. ఎందుకంటే అన్నీ కూడా చూడలేను, మిస్ అయిపోవచ్చు కొన్ని ట్రైలర్లు వచ్చేవి. సో మీరు ప్లీజ్ సజెస్ట్ చేస్తూ ఉండండి కామెంట్స్లో, మనం కలిసి చూసేద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.